నమస్తే అందరికి. అందరు ఎట్లా మంచిగా అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య కళ్యాణ్ ముచ్చట్లు. సో ఈ రోజు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా, పార్సల్ ఫ్రమ్ ఇండియా. సో ఇది మా అత్తమ్మ వాళ్ళు పంపించారు, ఇవి 25 కిలోస్ పార్సల్. సో ఇప్పుడు ఏముందో దీంట్లో అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం పార్సల్ ని అన్ప్యాక్ చేసేద్దాం. ఫస్ట్ కమ్స్ విత్ బట్టలు ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరు బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇయర్ బర్త్డేకి ఇంటి నుంచి బట్టలు రావడం అయితే మ్యాండేటరీ. సో మా అక్క అదే మా వదిన అంటే కళ్యాణ్ వాళ్ళ అక్క ఖచ్చితంగా బట్టలు పంపిస్తారు మా ఇద్దరు బర్త్డేస్కి కానీ యానివర్సరీకి కానీ. సో ఫస్ట్ నా చీర ఇది మా అత్తమ్మ అండ్ మా వదిన కలిసి సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది, నాకు చాలా బాగుంది. నీ ఫేస్ కట్ యూజ్ చేసినట్టు కదా, బాగుంది చాలా. బ్లౌజ్ కూడా ఇలా స్టిచ్ చేసి పంపించారు. సో ఇది ఫస్ట్ ఇది పాతది, లైక్ పాతది అంటే హల్దీ డ్రెస్ ఎప్పుడన్నా ఏంటి అకేషన్స్కి వేసుకోవడానికి పంపించారు. ఇంట్లో ఉంటే అక్కడ వేస్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు నాది చూసేద్దాం. నా బర్త్డే ఈ మంత్ లో ఉంది కాబట్టి మా ఆయనది జీన్స్ ప్యాంట్ అండ్ జీన్స్ నా ఫేవరెట్ షాప్ లోకి వెళ్ళి తెచ్చింది మఫ్తీ. కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది నాకు. స్వెట్ షర్ట్ పూమా బ్రాండ్ అక్కనే కొన్నది. ఇక్కడ వెదర్ కి స్వెట్ షర్ట్స్ అయితే మంచిగా సెట్ అవుతాయి అని చెప్పి స్వెట్ షర్ట్ తీసుకుంది, షర్ట్ కాకుండా. నార్మల్గా అయితే ఎప్పుడు షర్ట్స్ పంపిస్తుంది. అండ్ ఇది కూడా ఇంతకు ముందుది రిసెప్షన్ బట్టలు, సూట్ మా రిసెప్షన్ సూట్ అనమాట. సో ఇక్కడ పనికొస్తుంది అని తెప్పించుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా ఆయిల్స్ నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను సీక్రెట్ హెయిర్ ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి. సో అవి. అండ్ నెక్స్ట్ కమ్స్ అవర్ ఫేవరెట్ స్నాక్స్, మురుకులు మా అత్తమ్మ చేశారు ఇంట్లో. సూపర్. అండ్ నెక్స్ట్ అప్పాలు అంటారు తెలంగాణలో, మీరేమంటారు? చెక్కలు. ఏ చెక్క? కానీ అంటే ఇట్లా చేసుకోము, ఇట్లా ఇవి ఆనియన్ వేసి పల్లీలు వేసి చేసి పంపించారు. ఎందుకంటే నార్మల్ అప్పాలు అయితే విరిగిపోతున్నాయి అని చెప్పి ఇట్లా ఆనియన్ వేసి ఇలా డిఫరెంట్ స్టైల్లో చేశారు. ఇట్లా మంచిగా అప్పం లెక్క వచ్చింది విరిగిపోకుండా, చాలా బాగుంది. రాగి లడ్డు. ఈ రాగి లడ్డూలు కూడా మా అత్తమ్మ ఇంట్లోనే చేశారు. అంటే మేము ఇప్పుడు డైట్ చేస్తున్నాం, జిమ్కి వెళ్తున్నాం అని చెప్పి మాకు కొంచెం హెల్దీ వేలో స్వీట్ తినడానికి అన్నట్టు ఇవి పంపించారు రాగి లడ్డూలు. ఇవి కొన్ని మంచిగానే వచ్చాయి, కొన్ని తెలుసు కదా ఇంకా పార్సల్ ఎట్లా వస్తాయో. పెట్టేసేటారు దీన్ని కొంచెం టేస్ట్ చేస్తాం. చాలా బాగుంది, మంచి స్వీట్ క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి. కరివేపాకు ఇక్కడ అమ్ముకోపోయావా? సో యాక్చువల్గా ఇక్కడ కొత్తిమీర పుదీనా కంటే కూడా కరివేపాకు చాలా ఎక్స్పెన్సివ్. అంటే నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కరివేపాకు £1.75 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఎంత చిన్న 175 రూపీస్ ఇండియాలో ఇంత కరివేపాకు. సో ఎక్స్పెన్సివ్ ఉంటుందని చెప్పి చాలా మంది ఇట్లా ఎండిపోయింది అమ్ముతారు కదా, ఎండబెట్టింది. సో అది కొనుక్కుంటారు. కాకపోతే మేము ఎప్పుడు ఇట్లానే కొంటాం. స్టిల్ ఎక్స్పెన్సివ్ అని ఒకసారి చెప్పాను నేను మా అత్తమ్మతో. చెప్పానని చెప్పి మొత్తం ఇట్లా కరివేపాకు తీసుకొని వచ్చి ఫ్రెష్గా ఇట్లా పంపించారు. నాకు ఇది లిటరల్గా ఎన్ని మంత్స్కి వస్తుందో ఫ్రెష్గా మంచిగా వేసుకోవడానికి. అలాగే అది కూడా కాకుండా ఒకవేళ అదేమైనా అవుతుందేమో అని చెప్పి ఎండబెట్టి కూడా పంపించారు, ఇట్లా ప్యాక్ చేయించి కరివేపాకు ఎండబెట్టి. సో ఒకవేళ అది ఖరాబ్ అయినా ఇది నాకు యూజ్ అవుతుంది అని చెప్పి. అలాగే కరివేపాకు పొడిలు కూడా పంపించారు డైలీ అన్నంలో తినడానికి.
అండ్ ఇది చింతపండు. చింతపండు, ఇంకా కారం. ఇంటి నుంచి కారం. మన కారం తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. నేను మండే ఇవైతే ఖచ్చితంగా మేము స్నాక్స్ అడగలేదు. తింటాను. మా అత్తమ్మనే పంపిస్తారు ఇవి. ఎందుకంటే మా ఆయనకు రోజు అప్పడాలు ఉండాలి. అంటే డైలీ తినరు, ఉంటే కూడా తింటారు అన్నట్టు. అంటే డైలీ తిన్నా బోర్ కొట్టకుండా తింటారు. సో అట్లా అని చెప్పి ఇవన్నీ సరాలు. పంపించారు. సరాలు అంటారా? మేము గొట్టాలంటాం. ఏ గొట్టం? పొయ్యి గొట్టం. పొయ్యిలో దీన్ని కూడా పెట్టుకొని ఏమంటారు, తింటావా? ఆంధ్రాలో కరివేపాకు అంటారు కదా, కలమాక్ అంటారు. మా అత్తమ్మ వాళ్ళు కలమాకు అంటారు. కలమాకే అంటారు. సో ఓకేనా. అండ్ ఇవి కూడా ఇట్లా పాస్తా, ఇవి కూడా మేము అడగలే, ఇవి కూడా మా అత్తమ్మనే పంపించారు చెప్పకుండా. బిర్యానీ స్పైసెస్, బిర్యానీ మసాలాలు. స్పైసెస్ అడిగాం, కొన్ని స్పైసెస్ ఇక్కడ అంత మంచిగా దొరకట్లేదు బిర్యానీ చేసుకోవడానికి. సో ఆ స్పైసెస్ మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్ అవి ఇక్కడ దొరకట్లేదు. సో అందుకని అవి పంపించారు. వాటితో పాటు ఎక్స్ట్రా ఇవి కూడా పంపించారు. అలాగే ఇంకా పసుపు, పచ్చళ్ళు, చికెన్. ఏమేమి పచ్చళ్ళు వచ్చినాయి తెలుసా మాకు? చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, అండ్ నా ఫేవరెట్ కాకరకాయ పచ్చడి. సో ఇవన్నీ వచ్చాయి 3 పచ్చళ్ళు. ఇంకా మిగతా ఏం తెప్పించుకోలేదు. చికెన్, మటన్ అయితే ఇంకా వెయిటింగ్. ఇప్పుడు ఫస్ట్ మేము అన్నం కూడా వండేసుకున్నాము. ఇప్పుడు లంచ్కి మాకు ఇవాళ పచ్చళ్ళే అనమాట. కాకరకాయ పచ్చడి అయితే ఎస్పెషల్గా నా కోసం. నాకు ఎందుకో కాకరకాయతో ఎలాంటి వెరైటీ చేసినా తింటా నేను కదా. తింటావు? ఫ్రై చేసిన, పచ్చడి అయితే నాకు ఇంతవరకు తెలియదు. అంటే నాకు పెళ్లి చేసుకున్న తర్వాతనే కాకరకాయ పచ్చడి ఉంటుంది అని మా ఇంట్లో తిన్నాను. చాలా బాగా చేస్తారు మా అత్తమ్మ. సో కాకరకాయ పచ్చడి కూడా వేడి వేడి అన్నంలో గప్ప గప్ప నెయ్యి కూడా పంపించారు. సో అవన్నీ నేను ఒక షార్ట్ వీడియోలో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేయాలి కదా. సో ఇంకా అంతే. ఇదే మా బర్త్డే డ్రెస్. ఇది కూడా తెలుసా, మ్యాగీ కూడా పంపించారు లిటరల్. నా బర్త్డే డ్రెస్ దాదాపు ఒక 12 to 14 years నుండి మా సిస్టరు ఏ బర్త్డే కూడా నేను మిస్ అవ్వవద్దు, ప్రతి బర్త్డేకి కొత్త డ్రెస్ వేసుకోవాలి అంటే అని. దూరంలో ఉన్నా కూడా ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా ప్రతి బర్త్డేకి ఖచ్చితంగా తనకి కొత్త డ్రెస్ మా వదిన పంపించాలి అన్నట్టుగా చూసుకొని ప్రతి ఇయర్ పంపిస్తుంది. చాలా బాగుంది. 12 years నుంచి పంపిస్తుంది. అట్లనే ఇప్పుడు మా పెళ్ళైన తర్వాత కూడా నాకు కూడా ఇప్పటికి 2 years అయిన పెళ్ళయి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా పంపించింది, నాకు బర్త్డేకి, తనకి బర్త్డేకి, అండ్ మా యానివర్సరీకి బట్టలు ఇద్దరికి. ఈ ఇయర్ కూడా అంతే. నాకు ఏమో శారీ వచ్చింది, లాస్ట్ ఇయర్ డ్రెస్ పంపించింది, ఇయర్ శారీ పంపించింది. సో ప్రతి ఇయర్ పంపిస్తుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ అలాగే నాకు సూట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ప్రతి రాఖీ. సో తను ఎప్పుడు ఉండి కట్టించుకోవట్లేదు. మేబీ మా పెళ్ళైన ఇయర్ ఒక్కటే తను చాలా ఇయర్స్ తర్వాత దగ్గరుండి కట్టించుకున్నాడు. ఎప్పుడు ఇలానే పంపిస్తుందంట అక్క. ఇక్కడికి వచ్చినాక కూడా లాస్ట్ ఇయర్ కూడా పంపిస్తే వేరే వాళ్ళతో కట్టించుకున్నాం మా ఫ్రెండ్స్తోని. సో ఇయర్ కూడా పంపించింది. ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో వస్తుంది కదా రాఖీ. హ్యాపీ రక్షాబంధన్. సో అప్పుడు కుదరదో అని చెప్పేసి ఫస్ట్ ఇట్లా పార్సెల్ వస్తున్నప్పుడు వేసేస్తుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ అత్తమ్మ. ఇవన్నీ ఇంట్లో చేసి మా కోసం పంపించారంటే మా కోసమే కాదు, మా మరిది కోసం కూడా. మా మరిది అమెరికాలో స్వీట్స్ నేను దాచిపెట్టా, మీకు చెప్పను, నేను ఒక్కనే తినేస్తాను. యా, డ్రై ఫ్రూట్ లడ్డూస్, పూతరేకులు. మా ఆయనకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా. సో స్వీట్స్. మా అత్తమ్మ మా కోసం ఇవన్నీ హోమ్ మేడే కదా, స్నాక్స్ అన్ని బయట నుంచి తెచ్చి కాకుండా ఇంట్లోనే చేసి పంపించాలని మా కోసం. అండ్ అలాగే మా మరిదికి అమెరికాకి, మా ఇద్దరికి ఒకటేసారి పార్సల్ చేశారు, మాకు లండన్కి, మా మరిదికి అమెరికాకి. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, ఇట్లా మీరు ఓపికగా చేసి మా కోసం పంపించినందుకు. అండ్ అలాగే మా మామయ్యకి కూడా, ఎందుకంటే చికెన్, మటన్ ఇవన్నీ మా మామయ్యనే తీసుకురావాలి కాబట్టి ఆబ్వియస్గా మా మామయ్యకి కూడా తెచ్చారని థ్యాంక్స్ చెప్తున్నా. అన్ని సహకరించి. అవును, అదే చెప్తున్నా. ఒక్కొక్కరు ఏమేమి చేశారో వాళ్ళ పాత్ర ఫస్ట్ చెప్తున్నా. సో మా అత్తమ్మ ఇదంతా చేసినందుకు, ఇంట్లో చేసినందుకు మా అత్తమ్మకి థ్యాంక్స్. అండ్ అలాగే మా మామయ్య ఇవన్నీ తెచ్చి మా కోసం తెప్పించి చేశారు కాబట్టి మా మామయ్యకి థ్యాంక్స్. ఇవన్నీ చేయడం ఒకటైతే, వీటిని పార్సిల్ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ సెగ్రిగేట్ చేయించి, ఇంకా మాకు బట్టలు తెచ్చి, స్వీట్స్ తెచ్చి ఇవన్నీ చేసినందుకు మా అక్కకి, అంటే కళ్యాణ్ వాళ్ళ అక్కకి, మా వదినకి కూడా చాలా చాలా థ్యాంక్స్. అంతేనా చిన్న? థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్ యూ. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అంటే
మీరు అనుకోవచ్చేమో ఏంటి పార్సిల్కి ఇంత ఆనందపడుతున్నారని, కానీ పార్సిల్ వేసిన డే నుంచి డైలీ ట్రాకింగ్ చూసుకుంటే ఎప్పుడు వస్తుంది నా ఎగ్జైట్మెంట్. ఎందుకంటే హోమ్ మేడ్ ఫుడ్స్ కదా, ఇక్కడ దొరకవు కదా, వాళ్ళు పంపించేవి తినాలి అన్న ఆనందం చాలా ఉంటుంది. సో ఇప్పుడు కూడా అంతే, ఇవన్నీ సర్దుకునేటప్పుడు కొంచెం కష్టం అనుకోండి, అది వేరే విషయం. బట్ మంచిగా అయితే హోమ్ మేడ్ ఫుడ్స్ తింటాం. ఇప్పుడు మా దగ్గర ఎప్పుడన్నా కర్రీ చేసుకోకపోయినా మంచిగా పచ్చళ్ళు వేసుకొని తినేయచ్చు అన్న ఒక ధైర్యం. సో అది ఇంతే, ఈ వీడియో ఇక్కడితో పూర్తయిపోయింది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన గంటను కూడా కొట్టండి, సో దాట్ మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. Thank you so much guys. Thank you for watching. Bye bye.